ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. జైన మతము ఖండిస్తున్నారు. ఒకే వస్తువులో విరుద్ధ ధర్మాలు, యాదస్తి శాంతి విరుద్ధ ధర్మాలు కుదరదు. తర్వాత జీవుడు పరిచ్ఛిన్నం అని చెప్పారు. జీవుని శరీరం ఎంత ఉంటే అంతే జీవుడి పరిమాణం అని చెప్పారు. ఇదంతా కుదరదు అని క్రితం సూత్రంలో చెప్తారు. ఇప్పుడు న పర్యాయాదపి అవిరోధో వికారాదిభ్యః. పర్యాయాద్ ఒకదాని తర్వాత ఒకటి. నా పర్యాయాదప విరోధో, నా అవిరోధమత విరోధ. టూ నెగిటివ్స్ మేక్స్ వన్ పాజిటివ్. అందుకని నా చ పర్యాయాదప విరోధో అంటే ఒకదాని తర్వాత ఒకటి చెప్పినా అవయాలు పెరుగుతాయి తగ్గుతాయి అని చెప్పినా విరోధం ఉంది. వికారాదిభ్యః అప్పుడు వికారం చెప్పారు కనుక వికారాదిభ్యః ఈ సూత్రార్థం. క్రమంగా అవయములు తగ్గుట పెరుగుట వలన ఆ స్థూల శరీరంలో సూక్ష్మ శరీరంలో ఏ విధమైన విరోధం లేదని చెప్తూ జైన సిద్ధాంతం సరికాదు. నువ్వు నిన్న చెప్పావు జీవుడు ఏనులో పోతే లేకపోతే శివంలో పోతే కుదరదు. తర్వాత బాల్యము నిర్వనము ఇవి కుదరదు అన్నావు. దాని సమాధానం చెప్తున్నాం. ఈ అవయవాలు చైతన్య అవయవాలు తగ్గుతూ ఉంటాయి పెరుగుతూ ఉంటాయి. స్థూల శరీరంలో పెరుగుతాయి, సూక్ష్మ శరీరంలో తగ్గుతాయి. అప్పుడు ఏ విధమైన విరోధం ఉండదు అని చెప్తే ఆత్మ సావయవాన్ని స్వీకరించావు. జీవుడు ఎంతంతా అంతే ఆత్మ తగ్గుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది. సరే, హెచ్చు తగ్గులు కూడా ఆత్మలో స్వీకరించవలను. హెచ్చు తగ్గులు నువ్వు ఆత్మను స్వీకరిస్తే అది అనిత్యత్వాన్ని పొందుతుంది. ఏ వస్తువు అయితే మారుతూ ఉంటుందో అది అనిత్యం. అందుకని అనిత్యం వాటితే బంధ మోక్షాలకి ఆటంకం వస్తుంది అని చెప్పారు. జైనులు చెప్పులు ఏమో ఆ జీవాత్మను మేము సావయమును స్వీకరించుకుని, జీవాత్మ ఆత్మ సావయం అంటాడు. స్థూలము సూక్ష్మ శరీరంలో జీవాత్మ అవయములు క్రమంగా ప్రవేశిస్తున్నవి, బయటకు వచ్చుతున్నవి. ఈ జీవాత్మ అవయవాలు పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి, బయటకు పోతున్నాయి లోపలికి వస్తున్నాయి. అప్పుడు మీరు చూపించిన దోషం ఉండదు అంటే అలా చెప్పడం సరికాదు. వికారం అది దోషం జీవాత్మ అంటే వచ్చును. వికారం అంటే మారటం. ఆత్మ మారుతోందని చెప్పావు. ఇప్పుడు ఆత్మ మారుతోందంటే అది సావయవం అయింది. సావయవం జీవుడు భిన్న భిన్న శరీరం వస్తుంది కనుక హెచ్చు తగ్గులు కలిగి ఆత్మ వికారేను. ముందు సావయము, తర్వాత హెచ్చు తగ్గులు, తర్వాత వికారి. అప్పుడు సప్త ధాతువులు ఉన్నాయి. ఆ ధాతువులు లాగా ఆత్మలో అనిత్యత్వం వస్తుంది అని చెప్తారు.
నేను చెప్తాను, అది ఇక్కడ చెప్తున్నారు. నీటిలో అదేం పెట్టినా నిలువగా పైకి వచ్చి సొరకాయ పుర్ర వల్లే జీవుడు సంసార సముద్రం నుండి పైకి వచ్చాడు ప్రయత్నిస్తుండను. ఈ సొరకాయ బుర్రట అది నీళ్ళల్లో అది పెట్టినా పైకి వచ్చేస్తుంది. అలాగా ఈ జీవుడు సంసారానికి బయటపడడానికి చూస్తాడు. 8 విధములైన కర్మలు వారిని బంధించి బలాత్కారంగా బరువు కట్టిన సొరకాయ బొట్టలే సంసార సముద్రం ఉంచి వేయుచున్నది. 8 కర్మలు ఇవి ఆ సొరకాయ వరకు పెద్ద రాయి కట్టినట్టు దాన్ని బంధించి బలవంతంగా సంసార సముద్రం నీటిలో ముంచుతున్నాయంటే అవి బంధాఖ్య కర్మాష్టకములు అంటారు. బంధించేటువంటి 8 కర్మలు. జ్ఞానావరణీయం, జ్ఞానం ఆవరించబడినదను విశ్వాసం. జ్ఞానానికి ఆవరణం వచ్చేసిందని. దర్శనావరణీయం, జైనుడి ద్వారా ఇచ్చిన ఉపదేశం ముక్తి నిపదను విశ్వాసం. మోహనీయము, విశేష ముక్తి మార్గం కాదనుట. ఆంతర్యం, ముక్తి మార్గంలో ఆటంకాలు ఉన్నవని అభిప్రాయం. ఇవి అవరోధములు. 4 ఘాతి కర్మలు, ఇవి అవరోధాలు, అబ్స్ట్రక్షన్స్. 4 ఘాతి కర్మలు. వేదనీయం, నేను తత్వము తెలుసుకుంటున్నానని విశ్వాసం. నామికము, నాది ఈ పేరు. గోత్రికము, అరత శిష్యత్వం స్వీకరించుట. ఆయుష్కము, శరీరం రక్షించడం చే కర్మలు. ఈ 4 ఘాటి కర్మలు. ఇప్పుడు ఈ కర్మాష్టములను తుంచివేసిన మోక్షములను ఆత్మత్వం. వారి మోక్షము పూర్వము చెప్పి దోషకారణంలో బాధితం వచ్చింది. పూర్వము చెప్పిన దోషకారణం బాధితం అవుతుంది. దీనికి ఇప్పుడు మళ్ళీ సూత్రం చెప్తున్నారు. అన్యావస్థితే ఉభయ నిత్యాత్వ విశేష. సూత్రార్థం, మోక్షావస్థలో జీవుని పరిణామము నిత్యమవుతుంది వలన దాని పూర్వంలో ఉన్న ఆది మధ్య అంతిమ పరిణామం కూడా నిత్యమని స్వీకరించవలేను. బౌద్ధుల వలె దీని మతం కూడా అప్రమాణికము. మోక్షావస్థలో కలుగు అంతిమ పరిణామము జీవుని యొక్క నిత్యము, స్థిర పరిణామం అని స్వీకరించేదరు జైనులు. అంతిమ పరిణామంలో ఆది మధ్య పరిణామంలో కూడా నిత్యత్వ ప్రసంగం వచ్చేట వలన మోక్షావస్థలో ఉన్న పరిణామము శైలు అది నిత్యం అంటే ముందున్న కూడా నిత్యం స్వీకరించాలి. జీవుడు ఏ దోహంలోకి పోయినను ఒకే రూపంతో ఉండవలసిన వాడు. జీవుని అంతిమ పరిణామం స్థిరమని స్వీకరించే పూర్వావస్థలో ఉన్న జీవుని కూడా స్థిరమని స్వీకరించవలేను. స్థిరం అంటే ఆఖరిలో ముందు కూడా స్థిరమని స్వీకరించాలి. సదా జీవుడు అనుపరిమాణం గలవాన్ని గానో లేక మత్పరిమాణం గలవాన్నో స్వీకరించవలేను. ఇట్లా ఏదో ఒకటి అనుపరిమాణం కానీ మత్పరిమాణం కానీ శరీర పరిమాణం గలవాడిని స్వీకరించలేదు. కనుక బౌద్ధులలో జైనుల మతం కూడా అట్లన్నట్లు సిద్ధమవుతున్నది. అది ఇప్పుడు తర్వాత అధికరణం, ప్రత్యధికరణం.
పతి అంటే మనం చెప్తాం పశువునాం పతి అని. పశువునాం పతి అంటే పశువులకు పతి అని మహాదేవుడు. అలాగా పాశుపత మతం, పాశుపత మతం అని ఒక మతం ఉంది. ఆ పాశుపత మతాన్ని ఇప్పుడు ఖండిస్తారు. సదసత్వాది పరస్పర విరుద్ధమైన ధర్మం అసంభవం అవటం వలన గత అధికరణంలో జైనుల మతం ఖండించింది. అలాగనే ఒకే ఈశ్వరునిలో సంపూర్ణ జగత్తునకు ఉపాదాన కారణత్వము కర్తృత్వం విరుద్ధ ధర్మం అసంభవం. కనుక పూర్వాధికారంతో దీనికి దృష్టాంత సంగతి. సంపూర్ణ జగత్తుకి ఉపాదాన కారణము, కర్తృత్వం నిమిత్త కారణము, ఈ విరుద్ధ ధర్మాలు అసంభవము ఉంటాడు. తటస్థ ఈశ్వరణ కారణవాదము మహేశ్వర సిద్ధాంతం. తటస్థ ఈశ్వర కారణవాదం దాన్ని ఏమిటంటారు? మహేశ్వర సిద్ధాంతం అంటారు. అది అధికరణానికి విషయం. ఈశ్వరుడు కేవలం జగత్తును అధిష్టానమే కానీ ఉపాదాన కారణం కాజాలడు. ఈశ్వరుడు అధిష్టానం, ఉపాదాన కారణం కాదు అని చెప్పి మహేశ్వర సిద్ధాంతం ప్రమాణమూర్తమా లేక భ్రాంతిమూర్తమా? ఇది సంశయం. ఇప్పుడు పూర్వపక్షం గదాది కారణం కుమ్మర నిమిత్త కారణం, అలాగనే ఈశ్వరుడు జగత్తును కేవలం నిమిత్త కారణం అని చెప్పడం ఉచితము. ఈశ్వరుడు ఉపాదాన కారణం చెప్పడానికి వీల్లేదంటాడు సిద్ధాంతం. వేద ప్రతిపాదనైన ఈశ్వరుని కేవలం నిమిత్త కారణం చెప్పించో వానిలో వైషమ్య నైర్గుణ దోషం వచ్చును, విషమత, క్రూరత. అందువల్ల శృతి విరోధం అవటం వలన తటస్థ ఈశ్వర కారణవాదము చెల్లించడం ఉచితము. అందుకని ఈ తటస్థ ఈశ్వర కారణం నిమిత్త కారణం మాత్రమే పరమేశ్వరుడు, ఉపాదాన కారణం కాదు అని చెప్పే మతాన్ని వదిలిపెట్టేయాలి అంటారు. ఇప్పుడు దీనికి వైయాసిక న్యాయమాల. తటస్థేశ్వరవాదోయం సయుక్తోథని యుజ్యతే. యుక్త కులాదృష్టాంతాన్ నియంత్రితస్య సంభవాత్ నయుక్తో విషమత్వాదే దోషాత్ వైదిక ఈశ్వరే అభ్యుపేతే తటస్థత్వం త్యాజ్యం శృతి విరోధత. తటస్థ ఈశ్వరవాదం అంటే ఈశ్వరుడు నిమిత్త కారణం మాత్రము. అయం సయుక్తో అథన యుజ్యతే. ఇది సరే కాదా? సరే అంటాడు. ఎందుకని? కులాల దృష్టాంతాన్ నియంత్రిత్వ సంభవాత్. కుండ చేసే కుమ్మరి కుండని నియమిస్తాడు, వాడు కేవలం నిమిత్త కారణం. అదే వీళ్ళు ఒప్పుకుంటున్నారు, ఉపాదాన కారణం ఒప్పుకోవట్లేదు. అప్పుడు సిద్ధాంతం అంటున్నాడు, నువ్వు చెప్పింది సరికాదు. విషమత్వాది దోషాత్ వైదిక ఈశ్వరే. కేవలము నిమిత్త కారణం అని ఒప్పుకుంటే ఆ ఈశ్వరులో విషమత, వైషమ్యము, నిర్గుణత, క్రూరత్వము వస్తాయి. అభ్యుపేటే తటస్థత్వం త్యాజ్యం శృతి విరోధత. నువ్వు కేవలం ఈశ్వరుడు తటస్థ కారణం ఒప్పుకుంటే శృతికి విరోధం అవుతుంది. అందుకని నీ మతాన్ని వదిలిపెట్టారు. అది తటస్థ ఈశ్వరుడు యుక్తమా కాదా? కుమ్మరి దృష్టాంతం ఈశ్వరులో నియంత్రిత్వం సంభవం, తటస్థ ఈశ్వరవాదం యుక్తియుక్తము. అది పూర్వపక్షం సిద్ధాంతం. ఈశ్వరుని ఎంత విషమతా దోషం వల్ల తటస్థ ఈశ్వర కారణం అది యుక్తి సంగతం కాదు. నువ్వు చెప్పింది సరికాదు అంటాడు. పూర్వాధికారంలో శాస్త్ర ప్రమాణం ద్వారా విస్తారముగా
అభిన్న నిమిత్త ఉపాదాన కారణం ఈశ్వరుని ప్రతిపాదన గావించి శాస్త్రం ద్వారా ఈశ్వరుడు అభిన్న నిమిత్త ఉపాదాన, అంటే ఉపాదాన కారణము ఈశ్వరుడే, నిమిత్త కారణము ఈశ్వరుడే. ఈ మతమును సహించలేని కారణం వల్ల తార్కికులు ఈశ్వరుడు కేవలం నిమిత్త కారణము అంటున్నారు. ఈశ్వరుడు కేవలం నిమిత్తం ఉపాదాన కారణం తర్కం కూడా చెప్పుచున్నారు. కుమ్మరి మట్టలే ఉపాదాన కారణం కాకుండానే కుండ మొదమా చేస్తున్నాడు. ఆ విధంగానే ఈశ్వరుడు నిమిత్త కారణమై ఉపాదాన కారణం కాకుండానే జగత్కర్త అవుతున్నాడు. కుమ్మరి వాట్లాగా నిమిత్త కారణం జగత్కర్త. ఈ పూర్వభావ తర్కం సిద్ధాంతం చెప్పి జవాబు. ఈశ్వరంలో కేవలము నిమిత్త కారణము స్వీకరించినచో వైషమ్య నల్గిన దోషం వాళ్ళలో పరిహరించడం అసంభవము. కేవలము నిమిత్త కారణం అని చెప్తే ఒకలా చేయొచ్చు, ఇంకోలా చేయొచ్చు. అందుకని వాళ్ళలో వచ్చి దోషములు నీవు పరిహరించలేవు అని పూర్వవాది అంటున్నాడు. పూర్వవాది ప్రశ్నించగా దానికి జవాబు చెప్పుచున్నాడు. ప్రాణులు కర్మను అపేక్షించి సృష్టి గావించి వాళ్ళలో దోషములు సంభవములు కావు. ఇప్పుడు ఎవరు ఏ కర్మలు చేశారో వాళ్ళకి ఆ ఫలితం ఇస్తాడు. ప్రాణుల కర్మను అపేక్షించి సృష్టి గావించిన మానవుడు ఈశ్వరునిలో దోషములు సంభవములు కావు. దీనికి ప్రమాణం దొరుకుతుంది. నీవు మా శాస్త్రమును ఒప్పుకున్న మీ మతంలో ఉన్న ఈశ్వర తటస్థవాన్ని వదిలివేయవలసి వచ్చును. బహుశ్యాం ప్రజాయేయ, నేను అనేక రూపాలుగా అవుతాను అన్నప్పుడు అది ఉపాదాన కారణం. ఈ ఈశ్వరుని ఉపాదాన కారణం కూడా చెప్పి శృతి వాక్యములతో మీ మతం విరోధం స్పష్టము. దాని తటస్థ ఈశ్వర కారణవాదం యుక్తి సంగతం కాదు. పత్యురసామంజస్య, పతి అంటే ఇక్కడ ఈశ్వరుడు. అసామంజస్ సరిగా సృష్టి చేస్తాడు, అందుకని కుదరదు ఉంటాడు. ఈశ్వరుడు ప్రధాన ఉపాదాన కారణం పేర్కొనడం వలన జగత్ యొక్క నిమిత్త కారణం కాగలడు. విష్ణు సృష్టి చేయడానికి ప్రవృత్తుడైన దానిలో రాగద్వేషం ప్రాప్తి కలుగును. అది యుక్తి సంగతం కాదు, అసమంజసము. ఈశ్వరుని జీవ ప్రధానాలకు అధిష్టాతగా స్వీకరించో వాళ్ళు జగత్కారుడు యుక్తి సంగతం కాదు. ఏలనన్నా మధ్య మొత్తం భేదంలో భిన్న భిన్న ప్రాణులు కర్త ఒకటి తటస్థ స్వీకరించిన ముందు ఈశ్వరుని అధిష్టాత, అప్పుడు ఉత్తమ మధ్యం భేదం వల్ల భిన్న ప్రాణులు వస్తారు. దానికి ఆ ఈశ్వరుడు కర్త అవుతాడు. లేదు ఏ పద్ధతిలోకుండా సృష్టి చేస్తున్నాడు అందాం. వాళ్ళలో తటస్థత్వం స్వీకరించే మనుషుల వలే వాళ్ళలో రాగదోషములు అనిత్యత్వము వచ్చింది. ఏది అపేక్షించకుండా సృష్టి చేస్తున్నాడు అంటే ఆ ఈశ్వరులో రాగద్వేషాలు వస్తాయి. ఈశ్వరులో అనిత్యత్వం కూడా వస్తుంది. అది యుక్తి సంగతం కాదు. అందరి ప్రవృత్తి రాగాన్ని చూడబడుతున్నది. ప్రాణుల ధర్మాధర్మం కర్మలను ఆశ్రయించి ఈశ్వరుని ప్రవృత్తి కలుగుతుంది. ప్రాణుల యొక్క ధర్మాధర్మం అంటే పుణ్యపాప, వాటిని ఆధారం చేసుకుని ఈశ్వరుడు సృష్టి చేస్తున్నాడు. కాన హీన మధ్య ఉత్తమ రూప వైషమ్యులు ప్రాణుల కర్మయే కారణము. వాళ్ళు చేసుకున్న కర్మ ఈశ్వరుడు కాదు.
అలా చెప్పడం కూడా సరికాదంటాడు. ఎందుకన్నా కర్మ ఈశ్వరంలో ప్రవర్తక భావం వల్ల అన్యోన్యాశ్రయ దోషము వచ్చును. ఇప్పుడు కర్మ ఈశ్వరుడు, ప్రవర్తకుడు ఈశ్వరుడు, ప్రవర్త్యము కర్మ. ఇప్పుడు కర్మ ఉంటే ఈశ్వరుడు చేస్తాడు, ఈశ్వరుడు ఉంటే కర్మను చూస్తాడు. ఇది అన్యోన్యాశ్రయ దోషము అంటారు. వన్ ఈజ్ డిపెండింగ్ ఆన్ అదర్. అది పరస్పర సాపేక్షత్వం దోషం వచ్చును. ఇతర కర్మ ప్రవర్త్యం, ఈశ్వరుడు ప్రవర్తకుడు. కర్మ ఈశ్వరునికి ప్రవర్తకమా లేక ఈశ్వరుడు కర్మ ప్రవర్తకుడా, ఇది నిశ్చయం కానందువలన అన్యోన్యాశ్రయ దోషం రానే వచ్చును. అది ఏంటంటాడు, కర్మ ఈశ్వరునికి ప్రవర్తకమా లేకపోతే ఈశ్వరుడు కర్మ ప్రవర్తకుడా, ఇది నిశ్చయం కాలేదంటాడు. ఈశ్వరుడి ద్వారా ప్రేరితమే కర్మ ప్రాణుల విషమతో కారణమా లేదా కర్మను అపేక్షించి విషమ జగత్తు రచించున్నాడా, ఏదో పక్షం నిశ్చయం కారణంగా అన్యోన్యాశ్రయ దోషం వచ్చును. దీన్ని అన్యోన్యాశ్రయం అంటారు. అప్పుడు చెప్తున్నాడు సంబంధానుపత్తేశ్చ, సంబంధము లేదు అని సూత్రార్థం. ప్రధాన కారణవాదంలో దోషం కలదు. ప్రధానముడు ఈశ్వరుడితో సంబంధం లేదంటున్న సాంఖ్యవాదంలో జీవుడు లేక ఈశ్వరుడు అసంగం, అందుకని అందులో దోషం వస్తుంది. ఈశ్వరుని ద్వారా ప్రేరితం కాదు, అందువలన ఈశ్వరుని ద్వారా ప్రధాన ప్రేరితమైనది యుక్తి సంగతం కాదు. నీ వాదంలో నువ్వు ఒప్పుకోవు. మరి ఈశ్వరుడు ప్రధానాన్ని ప్రేరేపిస్తున్నాడు అంటే కూడా కుదరదు. ప్రధాన పురుషుడికి అభిన్నమైన ఈశ్వరుని దానికి ప్రేరకుడని ఆ ప్రధాన పురుషుడికి ఈశ్వరునితో గల సంబంధం కూడా చెప్పవలసి వచ్చును. వీళ్ళు కూడా ప్రధాన పురుషుడు అనేది ఒప్పుకుంటారు కనుక మళ్ళీ అదే తీసుకొచ్చారు. ప్రధాన పురుషుడిగా అభిన్నమైన ఈశ్వరుని ప్రధాన పురుషుడు కన్నా వేరు కాదు. ఆ ఈశ్వరుడు నువ్వు ప్రేరకుడు అన్నావు, అప్పుడు ప్రధానంతో పురుషునితో ఈశ్వరుడికి సంబంధం ఏర్పడుతుంది. సంబంధం లేకున్న వాళ్ళలో ప్రేరకత్వం సిద్ధం కాదు. సంబంధం కాకపోతే ప్రేరకత్వం సిద్ధం కాదు. మూడు వస్తువులు నిర్వయములు, ప్రధానము నిర్వయము, పురుషుడు నిర్వయము, ఈశ్వరుడు నిర్వయం. వ్యాపకత్వం అన్నీ వ్యాపించున్నాయి. సంబంధం లేని పదార్థములు సంబంధము సంవాయమంతుడు. సగము కుండను కపాలమంతుడు, కుండ కపాలకు సంబంధము సంవాయమంతుడు. అది ముందు చెప్తాను. కుండ ఉత్పత్తికి ముందు నష్టమైన తరువాత ఆ సమవాయము కపాలను ఆశ్రయించి ఉండదు. రెండు అర్థభాగాలు కపాలం అంటారు, దాన్ని కలపడం సంవాయం అంటారు. ఇప్పుడు కుండ బద్దలైపోయింది, అయినా ఆ సంవాయం కపాలాన్ని ఆశ్రయించి ఉంటుంది. కుండ ఉత్పత్తిగానే ఆ కపాలను సంబంధం సంవాయంగా మారును. అది కానీ కుండ వస్త్రము స్వతంత్ర అస్తిత్వం కలవాని రెండు తొలగిన సంబంధమును సంయోగమందు. రెండు విడివిడిగా ఉన్న వాటిని సంయోగం అంటారు. ఒకటే వస్తువులో రెండు భాగాలు రెండు కలిస్తే దాన్ని సమవాయం అంటారు. ఈ ప్రకారం ముందు చెప్పిన ప్రధానము పురుషుడు ఈశ్వరుడు స్వతంత్రమైన సిద్ధం అవుతుంది.
ఈ మూడింటికి సంబంధం లేదు. మన సంబంధం సమానం కాలం. అలాగనే వ్యాపకము నిర్వయమవుతుంది వీని సంయోగ సంబంధం కూడా కలగదు. మా వేదాంతంలో ఈ జగత్తు కల్పిత తాదాత్మ్య సంబంధంతో ఉన్నది. తాడు మీద పాము ఎలాగంటే కల్పితం, తాదాత్మ్య సంబంధం. ఈశ్వరుడు మాయ ప్రేరకుడను సిద్ధమవుతున్నది కనుక తటస్థ ఈశ్వర కారణం చెప్పడం వలన సంబంధం సిద్ధం కాదు. ఇక్కడ వేదాంతంలో ఈశ్వరుడు మాయకి ప్రేరకుడు. మయా దక్షిణ ప్రకృతి సూయతే చరాచరం. మాయనంత మహేశ్వరం, మాయ ఉన్నవాడు మహేశ్వరుడు. వీళ్ళేమిటంటారు? ఈ మహేశ్వరవాదము తటస్థీశ్వరవాదం అంటారు. అంటే సంబంధం లేకుండా, రెండింటికి సంబంధం సంవాదం అన్నాము. విడిగా ఉన్నవి సంయోగం అన్నాం. ఇలాగ రెండు రకాల సంబంధము. ఈ పురుషుడు ప్రధానము నువ్వేదైతే ఒప్పుకుంటావో వాటిల్లో లేదు. ఈశ్వరుడు వేరు, ప్రధానం వేరు, పురుషుడు వేరు. ఎందుకంటే తటస్థమంటావు. అప్పుడు సంబంధం లేకుండా సృష్టి కుదరదు నాయన. అందుకని నీ మహేశ్వరవాదం అది కుదరదు. అధిష్టాన అనుపత్తి, అది కాకుండా మూడు వ్యాపకం అంటావు. ఇప్పుడు ఇంకా దోషం చెప్తున్నాను. అధిష్టాన అనుపత్తి ప్రధాన కారణంలో దోషం కలదు. రూపాదిహీనము మరియు అప్రత్యక్షమైన ప్రధానము ఈశ్వరుడు ప్రేరకుడు. రూపాదిహీనం, ప్రధానానికి రూపం లేదు. అప్రత్యక్షం, దాన్ని ప్రత్యక్షంగా చూడలేము. దానికి ఈశ్వరుడు ప్రేరకుడు అన్నాం అనుకో. ప్రేరకుడైన వాడు అధిష్టానం కాలేడు అంటాడు. లోకంలో కుమ్మరి మృదాదులకు ప్రేరకుడు చూపబడినను ఈశ్వరులో ప్రధానాలు ప్రేరకత్వం కదని చెప్పుడు ఉచితం కాదు. ప్రధానము రూపరహితం, రూపం లేని వాడిని ప్రేరేపించట సంభవం కాదు. రూపం ఉంటే ప్రేరేపించచ్చు, రూపం లేకపోతే ఏం ప్రేరేపిస్తాం? రూపం లేని ప్రధానం ప్రత్యక్షం కాదు, ప్రేరేపించడం వీలు కాదు. మృగాల కన్నా దీనిలో విలక్షత్వం ఉన్నది. దీనిలో ప్రధానాలు మా వేదాంతం కేవలం వేదైక శరణ్యం, ఉదాహరణ ఆవశ్యకత లేదు. మరి మీకు అంటే మా వేదంలో చెప్పింది మాట్లాడి కూడా ఒప్పుకుంటాం. ఈశ్వరుడు కారణము అన్నారు, మాయా వానికి శక్తి అన్నారు, మాయా సృష్టి చేస్తుంది. ఏ విధంగా అయితే ఆ శక్తి మీద వెండి కనిపిస్తుందో అలాగే ఇదంతా కనిపిస్తోంది. ఇది కనుక నిత్యం అయితే స్వప్నంలోనూ ఉండాలి, సుషుప్తిలోనూ ఉండాలి. స్వప్నంలో ఏమీ లేదు, సుషుప్తిలో లేదు, సమాధిలో లేదు. అందుకని మేము దీన్ని నిత్యం ఒప్పుకోం. మీరు నిత్యం ఒప్పుకుంటారు. అందుకని మా వేదంలో చెప్పింది మేము ఒప్పుకుంటాము. అది కాకుండా అనుభవం చూస్తున్నాం. ఏమిటి చూస్తున్నాము? కల్పిత వస్తువులు. తాడు మీద పాము, ఆ చెప్పిన వెండి, అజ్ఞానం వల్ల. జ్ఞాని నిన్న చెప్పాను, వెన్న తీసి మళ్ళీ పాలలో నీళ్ళలో పెడితే కలవదు. అలాగా జ్ఞాని ఈ ప్రపంచాన్ని చూస్తున్నా దానితో వాడికి సంబంధం ఉండదు. అజ్ఞాని ముందు మనస్సు, తర్వాత శరీరము, తర్వాత అహంకారం, అభిమానము, కర్మ ఫలము, భోగము, కర్తృత్వము, భోక్తృత్వం, వీట్ల ద్వారా ఈ సంసారంతో బంధించబడి ఉంటాడు. అందుకని మాకు ఇక్కడ దోషం లేదు నాయన. కర్ణవచ్చేన్న భోగాదిభ్య ఇంకో సూత్రం చెప్తున్నారు.
అప్రత్యక్షమైనను నువ్వు ప్రధాన ప్రత్యక్షం కాదు అన్నావు, దాన్ని చెప్తున్నావు. అప్రత్యక్షమైనను ఏ విధంగా ఇంద్రియములు జీవుని ద్వారా ప్రేరేపితమవుతున్నవో, ఈ ఇంద్రియాలు మనం చూస్తున్నవి స్థూల శరీరంలో ఇంద్రియ గోళకాలు. ఈ ఇంద్రియాలన్నీ సూక్ష్మభూతాలతో చేయబడ్డాయి, కనిపించవు. ముందు చెప్పాం, అపంచీకృత పంచమహాభూతాల సత్వాంశం ద్వారా మనస్సు, విడివిడిగా జ్ఞానేంద్రియాలు. అపంచీకృత పంచభూతాల రజవంశం ద్వారా ప్రాణము, విడివిడిగా కర్మేంద్రియాలు. ఇవన్నీ ఏమిటి? సూక్ష్మం. మనస్సు, ప్రాణము, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇవన్నీ సూక్ష్మ శరీరం. మరి ఈ కనిపిస్తున్న ఇంద్రియాలు ఏమిటి? ఇవి గోళకాలు. ఆ ఇంద్రియాలు ఉండేందుకు స్థానం అంతే. కనుక సూక్ష్మ శరీరం వెళ్ళిపోతే స్థూల శరీరం అక్కడే పడి ఉంటుంది, అది కదలదు. ఆ సూక్ష్మ శరీరం పోతున్నప్పుడు ఎవరు చూడలేడు, చూడబడదు. ఆ ప్రాణం పోయిందంటారు, అంతే, చచ్చాడంటారు. అందుకని ఇంద్రియములు జీవుని ద్వారా ప్రేరితమవుతున్నవో ఆ విధముగానే ఇప్పుడు కన్నులతో ఒక వస్తువును చూస్తున్నాం, ఆ కన్నుల్లో ప్రతిబింబం పడుతుంది, అది మనస్సుకి తీసుకెళ్తుంది. మనస్సు ఈ ఆత్మ ప్రతిబింబాన్ని తీసుకుని ఆ వస్తువు యొక్క జ్ఞానాన్ని జీవుడికి ఇస్తోంది. అప్పుడు వాడు అంటాడు, నేను కుండని చూశాను. కనుక జీవుని ద్వారా ప్రేరేపితం ఏమిటి? ఇంద్రియాలు. ఇంద్రియాలకి ప్రత్యక్షం కాకపోయినా జీవుని ద్వారా ప్రేరేపితము. అప్రత్యక్ష ప్రధానం ఈశ్వరుని ద్వారా ప్రేరేపితము. అది వాడని. మీ ఇంద్రియాలు మీ శరీరంలో కనిపించకపోయినా ఎలాగైతే ప్రేరేపితం అవుతున్నాయో అలాగే అంటాడు. అప్పుడు సిద్ధాంతం అట్లని సరికాదు. ఏ విధంగా జీవుడు భోగమునగా ఇంద్రియములు ప్రేరేపించినో అదే విధంగా ఈశ్వరుని ప్రేరుడన్న వానిలో కూడా భోగాలు దోషమొచ్చును. జీవుడు అనుభవించడానికి ఇంద్రియాలను ప్రేరేపిస్తాడు. ఇప్పుడు అలాగైతే ఈశ్వరుడా ప్రేరేపుడు అంటే ఆ భోగానికి భాగీదారి అవుతాడు ఈశ్వరుడు. అప్పుడు ఈశ్వరులో దోషం వస్తుంది అంటాడు. నేత్రాలు ప్రత్యక్షములు కావు, రూపం కూడా లేదు, వాని ప్రేరకుడు జీవుడు. అలాగనే అప్రత్యక్ష ప్రధానమునకు ఈశ్వరుడు ప్రేరకుడనండి. జీవుని వల్ల ఈశ్వరుడిలో కూడా భోగాదులు దోషం వచ్చును. జీవుని సుఖదుఖ రూపమైన భోగములకు నేత్రాధికరణ ప్రేరకంగా చూస్తున్నాము. సుఖ దుఃఖ భోగాలు జీవుడికి, దానికి కరణము నేత్రాదులు, ఇన్స్ట్రుమెంట్ ఇంద్రియాలు. ఈశ్వరుని ఇంద్రియముల సముదాయము జగత్ ప్రేరకత్వము స్వీకరించినచో వానిలో కూడా భోగాలు దోష ప్రసంగం వచ్చును. ఇక్కడ మనకి ఈశ్వరుడు అన్ని చోట్ల ఉన్నాడు, కానీ అసంగుడు. ఊరికనే ఆ మనస్సులో ప్రతిబింబిస్తాడు. ఈ జీవుడు
ఆ ప్రతిబింబాన్ని పట్టుకుని నేనని వెళ్ళాడుతూ ఉంటాడు అంతే. అందుకని అంతవత్వం అసర్వజ్ఞతావా, ఇది ఇంకో సూత్రం. ప్రధాన జీవేశ్వరును వాని సంఖ్యను వాని పరిణామమును ఈశ్వరుడు నిర్ణయించిన లేదా? ప్రధానము జీవుడు ఈశ్వరుడు. ఎంతమంది జీవులు ఉన్నారు? ఈశ్వరుడు ఎంత, ప్రధానం ఎంత, వాటి సంఖ్య, వాట్ల పరిమాణం, సైజ్ ఈశ్వరుడు నిర్ణయిస్తాడా లేదా? పరిమిత సంఖ్య, పరిమిత పరిమాణం చెప్పినచో ప్రధాన జీవేశ్వరుడు నశించి వాడగుదురు. ఇంతే అంటే వాళ్ళు రెండో పక్షంలో ఈశ్వరుని యందు ఆ ప్రధానాల సంఖ్య జ్ఞానము లేదనినా వాళ్ళలో అసర్వజ్ఞత్వ దోషం కలుగును. వాళ్ళలో తెలుసు అంటే అంతా నశిస్తారు, తెలీదు అంటే ఈశ్వరులో అసర్వజ్ఞత్వం. మరి మీకో మాకేముంది, అంతటా వ్యాపించున్నాడు. సర్వస్వజ్ఞ, సర్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, సర్వం జ్ఞానాతీతి సర్వజ్ఞ. అన్ని చోట్ల ఉండి అన్ని తెలుసుకుంటాడు, అందరిలోనూ ఉన్నాడు, అంతటా వ్యాపించున్నాడు. అసంగం, అందుకనే మాకు దోషం లేదంటాడు. తదస్థ ఈశ్వరుడు చెప్పి మహేశ్వర సిద్ధాంతం ప్రకృతి, జీవులు, ఈశ్వరుడు అనంతము మరియు పరస్పర భిన్నములందరూ. అనంతం ప్రశ్న ఉత్పన్నం. ఈశ్వరుని ప్రధాన పురుషుల యొక్కయో తన యొక్కయో పరిమాణము తెలియనా లేదా? వారి సంఖ్య తెలిసినచో అవి పరిచ్ఛిన్నము, అంతవంతము, నశించిపోతాయి. పరిచ్ఛిన్నమైన ఘటాలు నశించడం కానవచ్చు. అట్లా ఈశ్వరుని ప్రధానాల సంఖ్య పరిమాణం యొక్క జ్ఞానము లేదు. ఎంతో తెలియదంటే అసర్వజ్ఞత్వం, దోషం వస్తుంది. అందువల్ల ఈ మహేశ్వర సిద్ధాంతము భ్రాంతి మూలకము. ఈ సిద్ధాంతాలన్నీ వేదాన్ని ఒప్పుకోకుండా వాళ్ళ వాళ్ళ బుద్ధికి అనుసారం రాశారు. అందుకని ఒక్కడు కూడా సరికాదు. ఉత్పత్తి అసంభవాధికరణము. ఇప్పుడు తటస్థ ఈశ్వరుని వాదము సరికాదు అన్నారు. అభిన్న నిమిత్త ఉపాదాన కారణం చెప్పు భాగవత మతం. సరి, భాగవత మతం అవుతుంది. అది అభిన్న నిమిత్త ఉపాదాన కారణము అంటారు. ఈశ్వరుడే ఉపాదాన కారణము, వాడే నిమిత్త కారణము అని. కానీ వాడు చెప్పేది ఏమిటి? ఆ ఈశ్వరు నుంచి జీవుడు, జీవుడు నుంచి మనసు, మనస్సు నుంచి ఇంకోటి ఏదో ఉత్పత్తి అయింది. అలాగా 4 నిత్యం ఒప్పుకుంటారు. అది భాగవత మతం. ఇప్పుడు దాన్ని ఖండిస్తారు. అభిన్న నిమిత్త కారణం చెప్పు భాగవత మతంపై విచారించింది. పూర్వాధికారంతో పాటు ఎదుగుతున్న ప్రతి ఉదాహరణ పంచరాత సిద్ధాంతం అంటారు. ఈ అధికరణానికి విషయం ఒకే భగవంతుడు వాసుదేవుడు, జగత్తుల అధిష్టానం, ఉపాదాన కారణం. బాగుంది. వారి నుండి సంరక్షణుడు జీవుడు ఉత్పన్నం. వారి నుండి వాసుదేవుడి సంరక్షణుడు. ఆ జీవుని ప్రద్యుమ్నుడు మనస్సు జనించింది. ఆ మనస్సు నుండి అనిరుద్ధుడు అహంకారం ఉత్పన్నం. 4. ఈ 4 నిత్యం అంటారు. ఈ విధంగా భాగవత మతం ప్రమాణికమా కాదా? ఏకదా భవతి, ద్విధా భవతి, బహుదా భవతి. వాడు ఒకడే 3 అయ్యాడు, 4 అయ్యాడు, అనంతమయ్యాడు అని. ఒకే పరమాత్మ అనేక రూపంలో మానవుడు తెలియచున్నాడు. ఆ పరమాత్మను అనన్య భావంతో ఆరాధించడం వల్ల భగవత్ప్రాప్తి కూడా చెప్తుంది. భాగవత సిద్ధాంతము ప్రామాణికము.
అప్పుడు సిద్ధాంతం చెప్తున్నాడు, భాగవత మతమును వేద విరుద్ధాంశంలో ప్రమాణికమనియు, ఈశ్వరుని ఆరాధిస్తే నీకు ముక్తి వస్తుంది, ఇది మేము ఒప్పుకుంటాం. కానీ జీవోత్పత్తి, వాసుదేవుడు, సంకర్షణుడు, అనిరుద్ధుడు, ఇదంతా చెప్పావే, ఇది మేము ఒప్పుకోం. జీవోత్పత్తి అంశంలో వేద విరుద్ధం ప్రమాణికం కాదు. ఉత్పన్నమైన పదార్థం నశించు, జీవుని ఉత్పత్తి వినాశములు స్వీకరించు. జీవుని ఉత్పత్తి వినాశనము స్వీకరించు. కృత విప్రనాశము అకృత అభ్యాసం. ఏ చేయలేదో అది నష్టం అవుతుంది, చేసింది నష్టం అవుతుంది, చేయింది ఊడిపడుతుంది. ఈ దోషాలు వస్తాయి. అందుకని ఈ పంచరాత్ర భాగవత మతము ప్రామాణికం కాదు. జీవోత్పత్త్యాదికం పాంచరాత్రోక్తం విద్యతే నవ యుక్తం నారాయణ వ్యూహ తత్సమారాధనాధివత్ యుజ్యతాం అవిరుద్ధాంశో జీవోత్పత్తి నయుజ్యతే ఉత్పన్నస్య వినాశిత్వే కృతనాశాది దోషతః. జీవుని ఉత్పత్తి ఈ పంచరాత్ర మతంలో చెప్తారు. అది సరే కాదా? సరే అంటాడు. నారాయణ వ్యూహత సమారాధన అధివత్. నారాయణుడు అంటే వాసుదేవుడు, సంకర్షణుడు, అనిరుద్ధుడు, ఇలాగా ఈ వ్యూహము ఉత్పన్నమైంది. తర్వాత ఆ ఈశ్వరుని ఆరాధిస్తే ముక్తి వస్తుంది. ఇలాగ చెప్పారు కనుక భాగవత మొత్తం సరి, పంచరాత్రం అవిరుద్ధాంశంలో సరి ఒప్పుకుంటాం. ఏమిటి? ఆ పరమాత్మను ఆరాధన చేస్తే ముక్తి వస్తుంది. జీవోత్పత్తిని చెప్తే ఉత్పన్నసి వినాశిస్తే యత్కృతం తది అనిత్యం. ఏది చేయబడుతుందో అది నశిస్తుంది. అందుకని శరీరం చేయబడింది, నశిస్తుంది. ఆత్మ వినాశి, అది నష్టం. అందుకని నువ్వేమిటంటావు? వాసుదేవుడు అంటే సంకర్షుడు జీవుడు, జీవుడు నుంచి మనసు ఉత్పత్తి అయింది, మనస్సు నుంచి అహంకారం ఉత్పన్నమైంది, ఇలా చెప్తావు. మళ్ళీ ఆ 4 నిత్యం కనుక నువ్వు చెప్పిన సరికాదు అంటారు. అది కాకుండా ఇంకోటి ఏమిటంటే, ఈ భాగవతం రాసిన వాడు అన్ని వేదాల్లో చదివి ఆ వేదాల్లో ఎక్కడ వాడికి సంతోషం లేకపోవడం మూలాన ఈ భాగవతాన్ని రాగలుగుతాడు. అంటే ఏమిటి? వేద నింద. అది ఆఖరిలో వస్తుంది, చూద్దాం. పంచరాత్రంలో చెప్పిన జీవన ఉత్పత్తి అది ఉత్సన్నతమా కాదా? భగవంతుడు వాసుదేవుని వాని ఆరాధన స్వీకరించు, ఆ విధమునే జీవన ఉత్పత్తి మొదలుగునవి స్వీకరించడం వలన